పంతం భారత్ పంతం భారత్ పంతం. ఓకే సార్, స్పీడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం. లేదు మతం లేదు, మనమందరం భారతీయులం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की, భారత్ మాతా की జై జై జై. पाकिस्तान वालों को मार डाला जाए, पाकिस्तान वालों को और दरअसल साले को, पाकिस्तान वालों को और दरअसल साले को, पाकिस्तान वालों को जागो हिंदू, भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी. पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, पाकिस्तानी తచ్చుడు లేదా లెఫ్ట్ టు రైట్ నిలబడి బ్యానర్ ఎన్నుకుంటాను సార్. హిందూ రాష్ట్రంగా చేయాలి. భారతదేశాన్ని 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 మాతరం మాతరం. पाकिस्तान वालों को, पाकिस्तान वालों को, पाकिस्तान वालों को, मार दो साले को, पाकिस्तान वालों को, मार दो साले को. जय जय.
హత్య చేయడం జరిగింది. మరి వాళ్లకు జ్ఞానం ఉంది కాబట్టి జై శ్రీరామ్. शांति शांति। जय श्री राम। भारत माता के, भारत माता के, वंदे मातरम। भारत बंदम, पाकिस्तानी कोरल पाकिस्तान, भारत पाकिस्तान, पाकिस्तान, पाकिस्तान। భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలి. భారతదేశాన్ని 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 ఏర్పాటు చేశారు. వారికి భోజనం పెట్టి వాళ్ళని పెంచి పోషించారు. వాళ్లే మన 26 మంది పొట్టలు పెట్టుకున్నారు. అంటే బహిరంగ శత్రువు కంటే కూడా అంతర్గతంగా ఉన్న శత్రువే మనకు దాడి చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క కార్యక్రమం ఏముండాలంటే ప్రతి హిందూ యొక్క ఇలా ఏదో ర్యాలీ తీయడము, ఏదో జై జై అని 2 సార్లు అనేసి మళ్ళీ మన ఇంట్లో నిద్రపోతే భవిష్యత్తులో నిద్ర ఉండకుండా చేస్తారు. కాబట్టి ప్రతి వాడు మేలుకునే సమయం అవసరమైంది. ప్రతి వాళ్ళు మేలుకుని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మన పక్కన ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి వాళ్ళ మా దృష్టితో చూడాలి. లేకపోతే బహిరంగ శత్రువుని మనం ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది, కానీ అంతర్గత శత్రువుని మనం ఎదుర్కొనే శక్తిని కోల్పోతాం. ఈ వీక్నెస్ మన దగ్గర నుంచి పారద్రోలాలి. కాబట్టి ప్రతి హిందువు కూడా ధైర్యంగా గుండెల మీద చేయవేసుకుని నిద్రపోవాలంటే అంతర్గతంగా ఉన్న శత్రువులను గమనించవలసిందిగా, వారిని అవసరమైతే శిక్షించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని మనం కోరవలసిందిగా అందరికీ ప్రార్థిస్తూ देश के बंधु, जागो हिंदू, देश के बंधु, जागो हिंदू, देश के बंधु। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम, 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 वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। पाकिस्तान को, पाकिस्तान वाले को, पाकिस्तान को, पाकिस्तान वाले को, पाकिस्तान को, पाकिस्तान वाले को, पाकिस्तान को, पाकिस्तान वाले को। जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी। खबरदार, खबरदार, पाकिस्तान खबरदार, 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 पाकिस्तान खबरदार, 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 पाकिस्तान खबरदार। हिंदू जागो, वंदे मातरम, वंदे मातरम। కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరత మాత బిడ్డల్లారా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరమన్న గొంతు మనదిరా, భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా. వందే మాతరమన్న గొంతు మనదిరా, భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా. గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా, గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా. అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా. వందే మాతరం, వందే మాతరం. నేతాజీ జై హింద్ అని పిలుపునివ్వగా, జై హింద్ అని పిలుపునివ్వగా
వివేకుడే హిందువులని చాటి చెప్పగా వీర శివ శంఖమునే పూరింపగా వీర శివ శంఖమునే పూరింపదరం జనని జన్మ భూమి కన్న మిన్నలేదురా జనని జన్మ భూమి కన్న మిన్నలేదురా అందరి మీరా అయోధ్యయే మన రాముని జన్మభూమిరా శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం బోలో భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి కొలిపి హిందూ జాగృతి కొరకై నడుం కట్టి నడవరా లేవరా లేవరా హిందూ యువత లేవరా భుజం చచ్చి లేవరా ఛాతి ఎత్తి నడవరా శత్రువుల సింహసప్ప వీర శివాజీదిరా మన దేశం ఆంగ్లేయుల గుండెల్ని రగిలిచ్చిన అల్లూరిదిరా మన రాజ్యం దేశం కొరకై ప్రాణాలర్పించిన భగత్ సింగురా మన భూమి దేశ దేశాల్లో హిందూ ధర్మాన్ని చాటి చెప్పేరా వివేకానంద మరెందరో మహనీయుల పుణ్య భూమిరా మన దేశం మరెందరో మహవీరుల త్యాగ భూమిరా మన దేశం కదలిరండి కదలండి కదలిరండి ఈ వీరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కదలాలి వీరావేశంతో ముందుకై లేవరా లేవరా హిందూ యువక లేవరా భుజం చచ్చి లేవరా చాతి ఎత్తి నడవరా ఈ దేశం నలుమూలల హిందువులను మేల్కొలిపి హిందూ జాగృతి కొరకై నడుం కట్టి నడవరా లేవరా లేవరా హిందూ యువక లేవరా భుజం చచ్చి లేవరా చాతి ఎత్తి నడవరా జై శ్రీరామ్ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి రెండు చేతుల పైకెత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. కశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి దుర్మార్గులైనటువంటి ముష్కరులు అతి కిరాతకంగా నీ ప్రాంతమేది నీ కులమేది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసి ఏది అడగకుండా కేవలం మతం పేరుతో నువ్వు హిందువా నువ్వు ముస్లింవా ముస్లిం అయితే ఈ పక్కన వచ్చేసాయి హిందూ అయితే ఈ పక్కన వచ్చేసాయి అని చెప్పేసి మతాలుగా విడదీసి నీకు కల్మా చదవడం వచ్చా లేదా నీకు హిందువా లేదా నువ్వు ముస్లింవా కల్మా చదివొస్తే నువ్వు ముస్లిం కల్మా చదవరాకపోతే నువ్వు హిందూ అని ఎవరైతే కల్మా చదవలేదో వారిని నిర్దాక్షిణ్యంగా ఒకవేళ కల్మా చదివే ప్రయత్నం చేస్తే కూడా వారి ప్యాంటు విప్పేసి వీడు ముస్లిం కాడు హిందూ అని చెప్పేసి పాయింట్ మీద కాల్చినటువంటి దుర్మార్గులను ఏ విధంగా శిక్షించాలో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మిత్రులారా, మనం అందరం కూడా ఈరోజు కులాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా పార్టీలుగా రాజకీయ నాయకులు మనల్ని విడదీశారు కాబట్టి మనందరిది గడప లోపల మాత్రమే కులం, గడప దాటితే మనమంతా హిందువులం. మన భారత్ మాతాకి. కాబట్టి మన కులాన్ని మనం పక్కన పెడదాం, హిందువులుగా ఏకమవుదాం, హిందువుగానే సంఘటితమవుదాం, భారతదేశాన్ని భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడుకుందాం. ఈ ప్రయత్నం ఇది మొదటి భాగం. కులం మర్చిపోదాం, ప్రాంతాన్ని మర్చిపోదాం. కులానికి ప్రాంతానికి వర్గానికి రాజకీయానికి అతీతంగా హిందువులుగా సంఘటితమవుదాం. ఇది ఒకటో విషయం. రెండో విషయం, మనమందరం కూడా ఆర్థికంగా వాళ్ళకి ఈ రోజు పూర్తిగా బలాన్ని చేకూరుస్తున్నాం. పనులు వాళ్ళ దగ్గరే కొంటున్నాం, పువ్వులు వాళ్ళ దగ్గరే కొంటున్నాం, పంచర్లు వాళ్ళ దగ్గరనే చేపించుకుంటున్నాం. ఇవన్నీ చేపించుకున్న మూలంగా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు బలపడి ఆయుధాలు కొనుక్కొని మననే వాళ్ళు
చంపేస్తా ఉన్నాం. కాబట్టి ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలి. పూలమ్మే దగ్గర, పళ్ళమ్మే దగ్గర ఎక్కడ కానీ మన హిందూ సోదరుల దగ్గరనే ఆర్థికమైనటువంటి స్వావలంబనతో మనం అందరం కూడా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీస్తేనే అప్పుడే మన దేశంలో పురోగతి సాధిస్తాం. మన హిందువులపై ఆయుధాలు ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నాలు వారు మానుకుంటారు. అదేవిధంగా పర్యాటక శాఖలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక శాఖలకు వెళ్దాం. తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, ఇంకెక్కడైనా మనం అందరం కూడా పర్యాటక స్థలాలకు వెళ్దాం. కశ్మీర్ కు మాత్రం తప్పి కూడా మీరు వెళ్ళకండి. ఎందుకంటే కశ్మీర్ కు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల పైసలు దోపిడీ చేసుకోవడానికి ఉన్నటువంటి వారు కశ్మీరీ ముస్లింలే, మన హిందువులు కాదు. కాబట్టి మన దేశాన్ని మొత్తం మనం తీసుకుపోయి పర్యాటకమైనటువంటి సంపదంతా వాళ్ళకు దోషపెడుతున్నాం. వాళ్ళేమో ఆయుధాలు కొనుక్కొని పర్యాటకులుగా మన పోయినటువంటి హిందువులని వాళ్ళు టార్గెట్ గా చేసుకొని చంపేస్తా ఉన్నారు. రెండో విషయం. మూడో విషయం, హిందుత్వ ముసుగులో సెక్యులర్ వాదులతోటి రాజకీయ పార్టీలు ఈ రోజు వాడు ఏమంటాడు, అరే నీకు పాకిస్తాన్ శత్రువు అయితే నాకు పాకిస్తాన్ అంటాడు. వాడు ఎంత దుర్మార్గుడో ఒక్కసారి చూడండి. వాడు ఏ పార్టీ వాడైనా సరే వాడికంటే పాకిస్తాన్ చుట్టమట, పాకిస్తాన్ మిత్రులట. మరి భారతదేశంలో ఉండి, భారతదేశంలో తిని, భారతదేశంలో గాలి పీల్చుకొని పాకిస్తాన్ కు వాడు ఏ విధంగా మిత్రులవుతాడో వాడి పార్టీకి మనకు ఓటు ఎందుకు వేయాలి? కాబట్టి హిందుత్వాన్ని కాపాడేవాడు, హిందుత్వాన్ని రక్షించేవాడు, హిందువులను సంఘటితం చేసేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేవాడు, హిందూ రాష్ట్రంగా ఏర్పాటు చేసేవాడికే మనమందరం కూడా ఓటు వేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. खबरदार खबरदार वंदे 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 ముఖ్య ఉద్దేశం ఏంటనేది మన అందరికీ తెలుసు. మనము ఒక చిన్న కాల్ ఇవ్వగానే, మన కాలనీ నుంచి ఇట్లా చేద్దామని అనగానే ఎంత ప్రతిస్పందన ఉందంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది, హృదయాల నుంచి దేశభక్తి ఉప్పొంగింది అందరికీ. ఇలా చూస్తుంటే, స్లోగన్ చేస్తుంటే, మాట్లాడుతుంటే అందరికి చాలా ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు హిందువా ముస్లిమా, ఈ దేశమా ఆ దేశమా అని చూసి మరీ వాళ్ళని వెతికి మతం ప్రాతిపదికగా ఈ మతం కాదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చంపేశారంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఈ హృదయ విధాంతకరమైనటువంటి ఈ పోస్టర్ దీంట్లో ఉన్నటువంటి అది చూస్తే చలించిన వాడు అసలు మనిషే కాడు. ఈవెన్ ఇంక్లూడింగ్ దీనికి మతం ఏం లేదు ఇక్కడ. మతంతో సంబంధం లేకుండా ముస్లిమ్స్ కూడా ఇది చూస్తే వాళ్ళు కూడా చలించేస్తారు, ఎంత దుర్మార్గమైన చర్యనా అని చెప్పేసి. సో ఇట్లాంటి వాటిని మనం ఖండించాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ రోడ్డు మీదకి రావడం. మన ఇంట్లో మనం అనుకుంటే సరిపోదు, మనం అందరం రోడ్ ఎక్కినాము. ఈరోజు రోడ్ ఎక్కి ర్యాలీ చేసి వాళ్ళకు మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమానికి మీరందరూ వచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహాలక్ష్మీనగర్ కాలనీ వాసులందరూ, మహాలక్ష్మీనగర్ కాలనీ వాసులందరూ, బ్యాంక్ కాలనీ వాసులందరూ, బసవగడ్డ ఏరియా ప్రాంత వాసులందరూ, వాకర్స్ కూడా నిజంగా మాట్లాడుతుంటే వాకర్స్ కూడా మేము సైతం వస్తాం సార్, మాకు కమ్యూనికేషన్ చేయండి అని అన్నారు. ఇంకా ఆల్రెడీ రోడ్ వెంబడి వెళ్తున్న వాళ్ళు కూడా దేశభక్తులు ఆగి ఇక్కడ మనకు నివాళులు అర్పించారు, వీళ్ళకు మృతులకు నివాళులు అర్పించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు. ఈ బ్యానరు ఇక్కడ ఈ చౌరస్తా దగ్గర పెట్టేసి హిందూ బంధువులందరికీ, అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ములకి, వదిలేళ్ళకి అందరికీ నా పాదాభివందనాలండి. ధన్యవాదాలు ప్రతి ఒక్కరు వచ్చినందుకు. కానీ దయచేసి నా ఒక్క 2 మాటలు వినండి. మనం ఈ పహల్గా వచ్చింది కాబట్టి రోడ్ల మీదకి వచ్చినాము అని అంటే అది కరెక్ట్ కాదండి నా దృష్టిలో. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు, నిజమేనా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ మనం రచ్చ గెలవాలి అంటే ఇంట గెలవాలి. ఇంట గెలవాలంటే నిజామాబాద్ ని గెలవాలి. నిజామాబాద్ ని గెలవాలి అని అంటే ప్రతి ఒక్కరు, నేను చెప్పేది ఒకటే, గుళ్ళల్లో పెట్టండి, గుళ్ళల్లో పాటలు పెట్టండి, భజనలు పెట్టండి, కీర్తనలు పెట్టండి, స్పీకర్లు పెట్టండి, మైక్స్ పెట్టండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టండి. ఎక్కడ పెడుతున్నామండి? ఇంట గెలుస్తున్నామా మనము? ఇంట గెలుస్తున్నామా? రచ్చ ఎట్లా గెలుస్తాము చెప్పండి. మీలో నిజంగా హిందుత్వం ఉంటే మనం భరతమాతకు నిజంగా జైజలు కొట్టకుండా విశ్వాసం ఉంటే, ఈ భారతదేశం పట్ల ఉప్పు తింటున్నామన్న విశ్వాసం, ఈ గడ్డ మీద బతుకుతున్నాము అన్న విశ్వాసం ఉంటే రేపటి నుండి పెట్టండి. రేపు సోమవారం కదా, షూర్ భజనలు పెట్టండి, పాటలు పెట్టండి. ఎందుకండి ముస్లింస్ ఎట్లా పెడతారు? ఆ వీధికి ఒక స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటారు. మనం ఎందుకు వేయలేము? మన ఇంట్లో ముందర ఎందుకు వేయలేము? ఎందుకు మనం
పెట్టండి, రేపు పొద్దున పెట్టండి పాటలు. సౌండ్ డిస్టర్బెన్స్ అయితే మనమే వద్దంటాం. జెండా పెట్టాలండి, పెట్టాలా, మనసులో పెట్టుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, మన భగవద్గీతను చదవాలి, మన పిల్లలకు సంస్కృతి నేర్పించాలి, మన పిల్లలకు పైన చెట్లు వేయించడం మానేసేయాలి, పైన చెట్లు వేయడం మానేసేయాలి. లంగా జాకెట్ అంటే ఏంటో దాని ప్రాముఖ్యత తెలపాలి. చేస్తున్నారా పేరెంట్స్ చెప్పండి. రోడ్ మీదకి వచ్చి మనం ఫ్లగర్లు పెట్టుకొని ఆ క్యాండిల్స్ పెట్టుకొని చేసినట్టు కాదండి. ఈ ఒక్క రోజుకే పరిమితం కాదు. మనకు అనిపిస్తుంది మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అక్కడ పైన జరిగింది, తర్వాత ఇంకెక్కడో జరుగుతుంది, తర్వాత ఇంకెక్కడో జరుగుతుంది, తర్వాత ఇక్కడ కూడా జరుగుతుంది. మార్పు రావాలి. అక్కడ ఒక్కడ జరిగింది అంటే ఇక్కడ నుంచి మార్పు రావాలి, ఇక్కడ నుంచి మారాలి, ఇక్కడ నుంచి అడిగేయాలి. అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాట ఇవ్వండి నాకు. ప్రతి ఒక్కరి ఇంటింటికి మీరు మారండి. ఆడపిల్లలకు సంస్కారం ఇవ్వండి, మగ పిల్లలకు సంస్కారం ఇవ్వండి, మనం బంధువులకు మర్యాద ఇవ్వండి. మనము మన అంతర్గత శత్రువు వాళ్ళు కాదండి, మనకు మనమే. ఎదుటోడు పక్కోడు బాగుపడుతున్నాడంటే మన పిల్లలు బాగుపడట్లేదు, మనం బాగుపడట్లేదు అని అనుకుంటాం. ఫస్ట్ అది వదిలిపెట్టండి, ఫస్ట్ అది వదిలిపెట్టండి. దయచేసి గుళ్ళల్లోకి వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, మన వాళ్ళకి సంస్కృతి నేర్పించండి. మనం బాగుపడితే మన పిల్లలు బాగుపడితే ఆటోమేటిక్ గా పిల్లలు ఫ్రెండ్స్ సర్కిల్ తో షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటారు. పిల్లలు మారితే పేరెంట్స్ మారుతారు, పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారు. ఫస్ట్ మనం మారినాం, దయచేసి మారండి. జై శ్రీరామ్. అన్న